అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ప్రేమ వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడిపి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. బీమా పాలసీలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త బీమా ప్లాన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది శుభ సమయం. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టు చేపడతారు. మీ ప్రియమైన వారితో ఆత్మీయంగా గడుపుతారు. వారి ప్రేమానురాగాలు మీకు కొండంత బలాన్నిస్తాయి. దేవుని దయ వల్ల మీరు తలపెట్టిన శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. మీ వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కొత్త శిక్షణా కార్యక్రమాలలో చేరడం వల్ల మీ నైపుణ్యాలు పెరుగుతాయి. పర్యావరణ పరిరక్షణలో మీరు చురుకుగా పాల్గొంటారు. ప్రకృతితో మీకు ఉన్న అనుబంధం బలపడుతుంది. సామాజిక మాధ్యమాలను మీరు సద్వినియోగం చేసుకుంటారు. ఉపయోగకరమైన సమాచారాన్ని పంచుకుంటారు. పనిలో తెలియకుండానే ఒక పెద్ద తప్పు చేసే అవకాశం ఉంది. దానివల్ల మీరు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపల పెంపకం వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మంచి దిగుబడి వస్తుంది. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు గొప్పగా ఉంటుంది. ఊహించని మార్గాల నుండి ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. క్రీడలలో పాల్గొనేవారికి విజయాలు వరిస్తాయి. మీ శారీరక దృఢత్వం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు నాటక, డ్రామా రంగాలలో రాణిస్తారు. మీ నటన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ సంబంధాలు మరింత దృఢపడతాయి. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. సంతానం నుంచి మీకు శుభవార్తలు అందుతాయి. వారి పురోగతిని చూసి సంతోషిస్తారు. మీరు రాసిన పుస్తక సమీక్షలు పాఠకుల నుండి మంచి స్పందన పొందుతాయి. మీ అభిప్రాయాలకు గౌరవం లభిస్తుంది. కొత్త పుస్తకాలను సమీక్షించే అవకాశం దక్కుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కళాత్మక అభిరుచులు పెరుగుతాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ మనోభావాలు కల్లోలభరితంగా ఉండవచ్చు. చిన్న విషయాలకే కోపం, ఆందోళన చెందుతారు. మీ స్వీయ నమ్మకం స్థాయిలు పెరిగి అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలపై పూర్తి విశ్వాసముంటుంది. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వర్క్షాప్లలో పాల్గొని జ్ఞానాన్ని పెంచుకుంటారు. శిక్షణా కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. చిన్న చిన్న విషయాలలో కూడా ఈ రోజు మీరు అధిక సంతృప్తిని పొందుతారు. జీవితంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. చదవడం ద్వారా కొత్త జ్ఞానాన్ని, మేధస్సును పెంచుకుంటారు. మీకు ఇష్టమైన పుస్తకాన్ని చదివేందుకు సమయం లభిస్తుంది. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ ప్రతిభాభివృద్ధికి ఈ రోజు చక్కటి అవకాశం లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. స్వచ్ఛంద సేవ చెయ్యాలనే మీ కోరిక నెరవేరుతుంది. సంతృప్తి లభిస్తుంది. మీ సహాయం అవసరమైన వ్యక్తులకు అందించి దైవ ఆశీర్వాదం పొందుతారు. మీరు భవిష్యత్తుకు సంబంధించిన పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు. వాటిని అమలు చేస్తారు. ఈ ప్రణాళికలు దీర్ఘకాలంలో మీకు అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి. వృత్తిపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఫోటోగ్రఫీలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ కళాత్మకత ప్రకాశవంతమవుతుంది. మీరు ఇతరుల సంక్షేమం కోసం చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. సామాజిక సేవలో మీ పాత్ర ప్రశంసింపబడుతుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలు మందగిస్తాయి. ప్రయాణాలలో చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త పద్ధతులను నేర్చుకుంటారు. మీ మనస్సులో శాంతి, సంతృప్తి నెలకొంటాయి. మీరు ప్రశాంతంగా జీవిస్తారు. ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. పశుపోషణలో ఉన్నవారికి మంచి లాభాలు లభిస్తాయి. కొత్త పశువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. మీ పెద్దల ఆశీర్వాదాలు విశేషంగా లభిస్తాయి. మీ సంకల్పం బలహీనపడవచ్చు. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. దివ్య చింతనలో లీనమవుతారు.
ఆధ్యాత్మిక అనుభూతులు పొందుతారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తారు. మీ జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రల ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు మార్గం సుగమమవుతుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. మీపై మీ నమ్మకం పెరుగుతుంది. ఇతరుల విశ్వాసాన్ని కూడా చూరగొంటారు. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు వస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటారు. ఈ రాశివారికి ఈ రోజు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. మీ ప్రయత్నాలలో విజయం తథ్యం. ఇంటిని మార్పులు చెయ్యాలని లేదా కొత్త వస్తువులు కొనుగోలు చెయ్యాలని అనుకుంటారు. ఇది శుభప్రదం. ఇంటిలో శుభ్రత, అందం పెరుగుతుంది. పనులను ఒక క్రమపద్ధతిలో కూర్పు చేస్తారు. మీ కళాత్మక, సృజనాత్మకత ప్రశంసలు అందుకుంటుంది. పరిశ్రమలలో పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. ఆధ్యాత్మిక చింతనలో ఏకాగ్రత లోపించవచ్చు. పూజలు, ధ్యానంలో మనసు అశాంతంగా ఉంటుంది. స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడతాయి. వారి నుండి అనుకోని విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. మీ ప్రవర్తన అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది. మీ మాట తీరుతో సంక్లిష్ట సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. భవిష్యత్తు సాంకేతికతపై పరిశోధనలు చేయడం వలన కొత్త ఆలోచనలు లభిస్తాయి. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడం లాభదాయకం. పని ప్రదేశంలో మీ సమర్పణలు ఆలస్యమవుతాయి. సహోద్యోగుల నుండి పనిలో సహకారం కొరవడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కోర్టు కేసులలో, చట్టపరమైన వ్యవహారాలలో మీకు విజయం లభిస్తుంది. న్యాయం మీవైపు నిలుస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ జీవిత లక్ష్యాలను సాధిస్తారు. మీకు స్ఫూర్తి లభిస్తుంది. మీరు కొత్త స్టార్టప్లను ప్రారంభిస్తే అవి విజయవంతమవుతాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. వినోదం కోసం సమయం కేటాయించడం కష్టమవుతుంది. కాలక్షేపం కోసం చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు పాల్గొనే వేడుకల్లో ప్రముఖ స్థానం పొందుతారు. ఈ రోజు ఉదయం నుండి నిరుత్సాహం మిమ్మల్ని వెంటాడుతుంది. లక్ష్యాల వైపు ముందుకు సాగడానికి సరియైన ప్రేరణ లభించదు. అధికారుల నుండి ఈ రోజు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో నష్టాలను చవిచూడతారు. వాతావరణ పరిస్థితులు పంటలకు అనుకూలించవు. మీ వ్యావహారిక నైపుణ్యాలు ఈ రోజు అద్భుతంగా పనిచేస్తాయి. సంక్లిష్టమైన చర్చలను కూడా సులభంగా పరిష్కరించగలరు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు మీరు చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. సోషల్ మీడియాలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది. వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. ఇది మీ పనులకు అడ్డంకి కలిగించదు. ముఖ్యమైన సమావేశాలలో మీరు మీ అభిప్రాయాలను సమర్థవంతంగా తెలియజేస్తారు. మంచి ఫలితాలు సాధిస్తారు. కోచింగ్ ద్వారా ఆశించినంత ప్రయోజనం లభించదు. శిక్షణా కార్యక్రమాలు విఫలమవుతాయి. గురువుల నుంచి సరియైన మార్గదర్శకత్వం అందదు. సామాజిక సంబంధాలను పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఇతరుల నుండి మీరు దూరంగా ఉండాల్సి వస్తుంది. మీ మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో కొత్త ఖాతాదారులను ఆకర్షించగలుగుతారు. పని ఒత్తిడి ఈ రోజు విపరీతంగా ఉంటుంది. మానసిక అలసట, చికాకు పెరుగుతాయి. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 9. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.